ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్లారా? ఆ ఇసుక తెన్నెల మీద కూర్చొని అనంతమైన ఆ జలరాశిని చూస్తూ ఎంత ప్రశాంతంగా ఉందో కదా అనుకుని మురిసిపోయారా? అవును, దూరం నుంచి చూసేవాళ్ళకి సముద్రం ఒక అందమైన పెయింటింగ్. కానీ అదే సముద్రం మీద బతుకుబండిని లాగేవాడికి అది ప్రతిరోజు చావుతో చేసే జూదం. మనం ప్లేట్లో వేడివేడిగా వడ్డించుకునే చేప ముక్క వెనుక ఎంతటి వెచ్చటి కన్నీటి సందనం దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించామా? ఉప్పు నీటిని నమ్ముకుని ఉసురు చేత పట్టుకొని అలల మీద ఊయలలూగే మత్స్యకారుడు గుండె చప్పుడు ఇవాళ ఏడుస్తోంది. గంగమ్మ తల్లి మాకు గంజి పోస్తుంది అనుకున్న వాడికి ఇవాళ ఆ గంగమ్మ గొంతులో పచ్చి నెత్తురు కక్కుతోంది. అవునండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మత్స్యకారుడు ఏడుస్తున్నాడు. రొయ్యల సాగుదారుడు రోడ్డున పడ్డాడు. పీతల చెరువుల్లో పెట్టుబడి కుళ్ళిపోతుంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది కేవలం వార్తల గురించి కాదు, బతుకు పోరాటంలో ఓడిపోతున్న సాగరపుత్రుల ఆర్తనాదాల గురించి. మన రాష్ట్రానికి దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉంది. లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మత్స్య సంపదపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చేపలు పట్టేవాడు ఒకడే కాదు, పడవ తయారు చేసేవాళ్ళు, వల అల్లేవాళ్ళు, చేపలు అమ్ముకునే మహిళ, ఐస్ ఫ్యాక్టరీ కార్మికులు, రవాణా చేసే డ్రైవర్, ఎగుమతులు చేసే సంస్థ, ఇలా ఒక పెద్ద జీవన వ్యవస్థ మొత్తం సముద్రం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ సముద్రం బాగోలేకపోతే ఈ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. మొదట మన జాలరుల బతుకుల్లోకి వెళదాం. పూర్వం పడవ వేసుకొని సముద్రంలోకి వెళితే గంగమ్మ తల్లి దోసిళ్లతో బంగారం లాంటి చేపలను కురిపించేది. మరి ఇవాళ మైళ్లకు మైళ్లు లోపలికి వెళ్ళినా వల ఖాళీగా తిరిగొస్తోంది. చేపల ఉత్పత్తి ఘోరంగా పడిపోయింది. దీనికి ఒక్క కారణం కాదు, చాలా కారణాలున్నాయి. వాతావరణ మార్పులు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగటం, తుఫాన్ల తీవ్రత అధికం కావటం, పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు, ప్లాస్టిక్ కాలుష్యం, ఇవన్నీ సముద్ర జీవ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఒకప్పుడు తీరం దగ్గరే దొరికే చేపలు ఇప్పుడు చాలా లోతైన సముద్రంలోకి వెళ్ళిపోయాయి. అంటే చిన్న పడవలతో వెళ్లే మత్స్యకారుడు మరింత దూరం వెళ్ళాలి, మరింత డీజిల్ ఖర్చు పెట్టాలి, మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాలి. చివరికి తిరిగొచ్చేసరికి వలలో చేపల కంటే నిరాశ ఎక్కువగా ఉంటుంది. కేంద్ర పరిశోధన సంస్థల గణాంకాలు చెప్తాయి. కానీ ఆకలితో ఇంటికి తిరిగొచ్చే జాలరి కడుపు లెక్కను ఏ గణాంకాలు పట్టించుకో. ఒకసారి ఊహించుకోండి, తెల్లవారుజామున 3 గంటలకి, ఇంకా లోకం నిద్రలేవకముందే చలికి వణుకుతూ భార్యాపిల్లల ముఖాలు చూసి ఆఖరి చూపుగా సముద్రంలోకి అడుగు పెడతాడు మత్స్యకారుడు. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిన ప్రతి మనిషి తిరిగి వస్తాడు అనే గ్యారంటీ లేదు. వాతావరణం ఒక్కసారి మారిపోవచ్చు, పడవ ఇంజిన్ ఆగిపోవచ్చు, అలలు ఉగ్రరూపం దాల్చొచ్చు. పొరుగు దేశాల సముద్ర సరిహద్దుల్లోకి పొరపాటున వెళ్ళిపోయినా ప్రాణాలే పణంగా మారిపోతాయి. ఇంట్లో వాళ్ళు మాత్రం తీరం మీద నిలబడి ఒక్క పడవ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ ఎదురుచూపు ఎంత భయంకరమో ఆ ఇంట్లో వాళ్లకు మాత్రమే తెలుసు. ఆ మధ్య ఒక తీర గ్రామంలో ఒక పెద్ద ఆయన చెప్పిన మాట ఇప్పటికీ మర్చిపోలేం. సముద్రం మాకు శత్రువు కాదమ్మా, కానీ ఇప్పుడు అది మమ్మల్ని గుర్తుపట్టడం మానేసిందన్నాడు. ఆ ఒక్క మాటతోనే ఈరోజు మత్స్యకారుడి బాధ మొత్తం కనిపిస్తుంది. ఒక అవ్వ తీరం వైపుకు చూస్తూ కూర్చునుంది. ఎందుకవ్వ అలా చూస్తున్నావు అని అడిగితే, నా కొడుకు వేటకెళ్ళాడు నాయన, 3 రోజులైనా రాలేదు. ఆ సముద్రుడికి నా కొడుకు మీద అంత ప్రేమేంటో ఇంకా పంపలేదు అంది. ఆ మాటల్లో కన్నీళ్లు కూడా లేవు. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఎండిపోయాయి. చివరికి దొరికింది కొడుకు కాదు, అతని శవం. ఆ తల్లి గుండె పగిలి విలపిస్తూ ఉంటే రాయిలాంటి హృదయం కూడా కరిగిపోవాల్సిందే. ఇవి సినిమా సన్నివేశాలు కాదు, మన తీర ప్రాంతాల్లో తరచూ వినిపించే నిజ జీవిత కథలు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీరు, నదుల ద్వారా సముద్రంలోకి చేరుతున్న కాలుష్యం, ఇవన్నీ సముద్ర జీవులను నిశ్శబ్దంగా చంపేస్తున్నాయి. వలలు వేస్తే చేపల బదులు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, మెడికల్ వ్యర్థాలు వస్తున్నాయి. సముద్రం ఆహారం ఇవ్వాల్సిన చోట మనిషి వేసిన చెత్తనే తిరిగిస్తోంది. దీనికి తోడు అక్రమ వేట, చిన్న చేపలనే పట్టేయటం, సముద్ర జీవుల సంతానోత్పత్తి కాలాన్ని కూడా పట్టించుకోకుండా వేట సాగించడం వల్ల భవిష్యత్తులో చేపల నిల్వలు మరింత తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక తరం చేసిన తప్పు మరో తరం ఆకలిని అనుభవించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇంకో పెద్ద సమస్య డీప్ సీ ట్రాలర్లు. భారీ యంత్రాలతో, అత్యాధునిక పరికరాలతో సముద్రంలోకి వెళ్లే పెద్ద బోట్లు ఒకేసారి టన్నుల కొద్దీ చేపలను లాగేస్తుంటే చిన్న పడవతో వెళ్లే జాలరికి మిగిలేది ఏముంటుంది? చాలాసార్లు ఈ ట్రాలర్లు చిన్న మత్స్యకారుల వలల్ని తెంచేస్తాయి.
ఒక్క వల విలువ ₹1,00,000 వరకు ఉంటుంది. అది గనక చినిగిపోతే ఒక కుటుంబం ఆదాయం ఒక్క రోజులో కాదు, నెలల తరబడి దెబ్బతింటుంది. అడిగితే గొడవలు, దాడులు, సముద్రం మధ్యలో ప్రాణాల మీదకొచ్చే పరిస్థితులు. న్యాయం అడగటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సముద్రం మధ్యలో జరిగిన అన్యాయానికి సాక్షులు కూడా ఉండరు కదా. సరే, సముద్రంలో వేట కష్టమని చాలామంది ఆక్వా సాగు వైపుకు అడుగులు వేశారు. రొయ్యల పెంపకమే భవిష్యత్ అని అప్పులు చేసి చెరువులు వేశారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అంటే దేశానికే గర్వకారణం. మన దగ్గర సాగు చేసిన రొయ్యలు అమెరికా, చైనా, జపాన్, యూరప్ దేశాలకు ఎగుమతయ్యేవి. కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చేది. ఆక్వా రైతంటే ఊర్లో గౌరవం ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లాభాలు తగ్గిపోయాయి, నష్టాలు పెరిగిపోయాయి, అప్పులు మాత్రం రోజు రోజుకి భారంగా మారుతున్నాయి. ఒకప్పుడు చెరువు ఉన్నవాడంటే రాజులా బ్రతికాడు. ఇవాళ అదే చెరువు అతడి గుండెల మీద పడిన పెద్ద రాయి అయిపోయింది. ఎందుకంటే రొయ్య పిల్లల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వాటికి వేసే ఫీడ్ ధరలు ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్నాయి. విద్యుత్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, మందులు, మినరల్స్, నీటి నిర్వహణ, ఒక్కో దశలో ఖర్చే ఖర్చు. లక్షల పెట్టుబడి పెట్టిన రైతు చివరికి దేవుణ్ణి చూసుకుంటూ చెరువు గట్టు మీద నిలబడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక వైరస్ వస్తే నెలల తరబడి చేసిన కష్టం కొన్ని గంటల్లో నీటిలో కలిసిపోతుంది. వైట్ స్పాట్, ఈఎంఎస్ వంటి వ్యాధులు ఒక్కసారి చెరువులోకి ప్రవేశిస్తే వేలాది రొయ్యలు వరుసగా చనిపోతాయి. పొద్దున్నే లేచి చెరువు దగ్గరికి వెళ్ళిన రైతుకి నీటిపై తేలేది రొయ్యలు కాదు, తన ఆశలు, తన కలలు, తన భవిష్యత్తే. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి వైరస్ రాకుండా పంట బాగానే చేతికొచ్చినా రైతు కష్టాలు అక్కడితో అయిపో. అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే రేటు రైతు నిర్ణయించడు, మార్కెట్టు నిర్ణయించదు, మధ్యలో ఉన్న దళారీలే నిర్ణయిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోయాయి, ఎగుమతులు తగ్గాయి, క్వాలిటీ అంత బాగోలేదంటూ ఎన్నో కారణాలు చెప్పి రైతు చెమటను చౌకగా కొంటారు. కానీ అదే రొయ్య విదేశాలకు వెళ్ళేసరికి ఎన్నో రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడవుతుంది. కష్టపడింది రైతు, రిస్క్ తీసుకుంది రైతు, అప్పులు చేసింది రైతు. కానీ లాభం మాత్రం మధ్యలో ఉన్న వ్యవస్థకు వెళ్ళిపోతుంది. ఇది ఒక్క రైతు కథ మాత్రమే కాదు, వేలాది ఆక్వా రైతుల వేదన. పంట కోసం బ్యాంకుల దగ్గర, ప్రైవేట్ ఫినాన్స్ దగ్గర, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేస్తారు. పంట దెబ్బతింటే ఆ అప్పు మీద మరో అప్పు, వడ్డీ మీద మరో వడ్డీ, చివరికి వడ్డీ కట్టడానికే బతికే పరిస్థితి. ఒకవైపు లైసెన్సుల సమస్యలు, మరోవైపు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుడు, ఇంకోవైపు విద్యుత్ బిల్లులు, ప్రకృతి విపత్తులు, ఇవన్నీ కలిసి రైతును మానసికంగా పూర్తిగా విరగ్గొట్టేస్తున్నాయి. అందుకే కొంతమంది చివరిదారిగా ఆత్మహత్యలు ఎంచుకుంటున్నారు. రొయ్యల చెరువుల్లోనే దూకి ప్రాణాలు తీసుకున్న రైతుల కథలు వింటుంటే గుండె భారమవుతుంది. చెరువు నీరు ఉప్పుగా ఉంటుందంటారు కదా, కానీ ఆ ఉప్పులో రైతు చెమట కూడా ఉంది, రైతు కన్నీళ్లు కూడా ఉన్నాయి, ఎన్నో కుటుంబాల విరిగిపోయిన ఆశలు కూడా ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో చాలామంది చిన్న రైతులు, మత్స్యకారులు పీతల పెంపకాన్ని ఆశ్రయించారు. మడ్ క్రాప్ ఫార్మింగ్ మంచి ఆదాయం ఇస్తుందని విని ఈ రంగంలోకి వచ్చారు. కానీ బయట నుంచి కనిపించినంత ఈజీ కాదు ఈ జీవితం. మోకాళ్ల లోతు బురదలో గంటల తరబడి నిలబడాలి, నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలి, ఆక్సిజన్ స్థాయిలు తగ్గకుండా చూసుకోవాలి, పీతలు ఒకదానికొకటి తినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి సమయానికి ఆహారం వేయాలి. చిన్న నిర్లక్ష్యం చేసినా లక్షల రూపాయల నష్టం వస్తుంది. పైగా బురదలో విషసర్పాలు, కీటకాలు, పదునైన పీతల కొరుకుడు, ఇవన్నీ వారి రోజువారీ జీవితంలో భాగమైపోతాయి. చేతులన్నీ గాయాలైనా, కాళ్ళు బురదలో కూరుకుపోయినా ఇంట్లో పిల్లల భవిష్యత్తు కోసం ఆ బాధల్ని నవ్వుతూ భరిస్తారు. కానీ పంట చేతికొచ్చిన తర్వాత కూడా సరైన ధర దొరకటం లేదు. పీతల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచే కోల్డ్ చైన్ సదుపాయాలు కూడా చాలా ప్రాంతాల్లో లేవు. అవి సజీవంగా ఉండగానే అమ్మాలి, ఆలస్యం అయితే చనిపోతాయి, చనిపోతే వాటి విలువ ఒక్కసారిగా పడిపోతుంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు తక్కువ ధరకు కొనేస్తారు. రైతుకు మరో మార్గం కూడా ఉండదు. అమ్మకపోతే నష్టం, అమ్మినా నష్టమే. అదే వారి విషాదం. దీనికి తోడు భూ వివాదాలు, చెరువుల ఆక్రమణలు, ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫాన్లు, స్థానిక సమస్యలు, ఇవన్నీ కలిసి వారి బతుకుని మరింత భారంగా మార్చేస్తున్నాయి. ఒకవైపు దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకువస్తున్న పరిశ్రమ, మరోవైపు ఆ పరిశ్రమను నిలబెట్టిన రైతు మాత్రం తన ఇంట్లో పిల్లల స్కూల్ ఫీజు ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రపంచానికి నాణ్యమైన సీ ఫుడ్ అందించే చేతులు చివరికి ఖాళీ జేబులతో, నిండిన కన్నీళ్లతో ఇంటికి వెళ్లాల్సి వస్తోంది.
ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మత్స్యకారులు, ఆక్వా రైతులు, పీతల పెంపకదారులు అనుభవిస్తున్న నరకయాతన. ఇది ఒక్క రోజులో వచ్చిన సమస్య కాదు, ఏళ్ల తరబడి పేరుకుపోయిన నిర్లక్ష్యం. మారుతున్న ప్రకృతి, పెరుగుతున్న ఖర్చులు, పడిపోతున్న మార్కెట్, బలహీనమైన విధానాలు ఇవన్నీ కలిసి ఒక బలమైన జీవన వ్యవస్థను మెల్లగా కూల్చేస్తున్నాయి. మనం గణాంకాల్లో చూస్తున్న ఎగుమతులు తగ్గాయి, రేట్లు పడిపోయాయి, ఉత్పత్తి తగ్గింది అనే మాటల వెనుక నిజానికి వేలాది కుటుంబాల బతుకులు దాగి ఉన్నాయి. ప్రభుత్వ నివేదికల్లో అవి కేవలం సంఖ్యలు కావచ్చు, కానీ ఒక మత్స్యకారుడి ఇంట్లో అవి ఆకలితో గడిచిన రోజులు, ఒక ఆక్వా రైతు ఇంట్లో అవి తాకట్టు పెట్టిన బంగారం, ఒక పీతల రైతు ఇంట్లో అవి మధ్యలో ఆగిపోయిన పిల్లల చదువులు. మనం ఏ హోటల్కో వెళ్ళి 500-1000 రూపాయలు ఖర్చు పెట్టి సీ ఫుడ్ ఆర్డర్ చేసి ఎంతో ఇష్టంగా తింటాం కదా. కానీ ఒక్కసారి ఆ ప్లేట్లో ఉన్న చేపను, ఆ రొయ్యను లేదా పీతను కాసేపు గమనించండి. అది కేవలం ఒక వంటకం కాదు, దాని వెనుక అర్ధరాత్రి సముద్రంలో అలలతో పోరాడిన ఒక జాలరి శ్రమ ఉంది. ఉప్పు నీటిలో నిలబడి చేతులు పగిలేలా పనిచేసిన ఒక రైతు చెమట ఉంది. అప్పుల ఒత్తిడితో నిద్రపట్టని ఒక కుటుంబం బాధ ఉంది. తన తండ్రి సురక్షితంగా తిరిగి ఇంటికి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురుచూసిన ఒక చిన్నారి ఆశ ఉంది. మనకి అది ఒక భోజనం మాత్రమే కావచ్చు, కానీ వారికి అది జీవితం. అధికారంలో ఉన్న పెద్దలు ప్రకటనలు చేయటం సులభం, కొత్త పథకాలను ప్రకటించడం కూడా సులభమే. కానీ ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్ళి చూడండి. సముద్రం ఒడ్డున చినిగిన వలను కుట్టుకుంటున్న మత్స్యకారుడు పక్కన కూర్చోండి. వైరస్తో నాశనమైపోయిన చెరువు గట్టుపై నిలబడి ఏడుస్తున్న ఆక్వా రైతు భుజంపై చేయి వేయండి. బురదలో మోకాళ్ల వరకు మునిగి పనిచేస్తున్న పీతల రైతులను ఒక్కసారి పలకరించండి. వాళ్ళకి దానం అవసరం లేదు, జాలి కూడా అవసరం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఒక్కటే, గౌరవంగా బ్రతికే అవకాశం, తమ శ్రమకు తగ్గ న్యాయమైన ధర, మధ్యవర్తుల దోపిడీ నుంచి రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో కొంత భరోసా, తక్కువ వడ్డీకి రుణాలు, మెరుగైన బీమా, నాణ్యమైన విత్తనాలు, వ్యాధుల నివారణకు శాస్త్రీయ సహాయం, కోల్డ్ స్టోరేజులు, ప్రాసెసింగ్ కేంద్రాలు, పారదర్శక మార్కెట్ వ్యవస్థ. ఇవి ఉపకారాలు కావు, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుమూకలా నిలిచిన ఈ వర్గాల హక్కులు. సముద్రం అంతా నీరే ఉంటుంది, కానీ దాహాన్ని తీర్చలేదు. అలాగే మన చుట్టూ ఎన్నో అభివృద్ధి కథలు వినిపిస్తున్నా ఈ సాగరపుత్రుల కళ్ళల్లో కన్నీళ్లను తుడిచే వ్యవస్థ మాత్రం ఇంకా కనిపించటం లేదు. అభివృద్ధి అంటే కేవలం పెద్ద భవనాలు కాదు, బతుకుబండిని నిజాయితీగా లాగే మనిషి ముఖంపై చిరునవ్వు తీసుకురావటం. ఆ రోజు వచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు అవుతుంది. ఒక దేశం గొప్పదనాన్ని దాని నగరాలు మాత్రమే చెప్పవు. ఆ దేశానికి అన్నం పెట్టే రైతు, చేపలు పట్టే జాలరి, సముద్రాన్ని నమ్ముకొని బ్రతికే సాగరపుత్రుడి జీవితం చెప్తుంది. వాళ్ళు నిలబడితేనే ఈ వ్యవస్థ నిలబడుతుంది. వాళ్ళు ఓడిపోతే ఓడిపోవటం ఒక వృత్తి కాదు, ఒక కుటుంబం కూడా కాదు, మన ఆహార భద్రత, మన ఆర్థిక వ్యవస్థ, మన సమాజం. అందుకే ఈరోజు ప్రశ్న ఒక్కటే, సాగరపుత్రుల కళ్ళల్లో ఈ ఉప్పు కన్నీళ్లు ఇంకెన్నాళ్ళు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.